ఇంత విశేషమున్న మాసము కాబట్టే ప్రతి ఒక్కరూ కార్తీక మాసం కోసం వేచి ఉంటారు. ప్రతి మానవుడు తన జీవితంలో పాపాలు, పుణ్యాలు, కర్మలు చేసుకుంటూ ఉంటాడు. అయితే సంవత్సరంలో తెలిసి గానీ, తెలియక గానీ ఏదైనా కొంచెం నేను పాపం చేశాను, ఇదేదో ఇది చేశాను అనుకున్న వాళ్ళు, లేదా నా జీవితంలో నేను ఎంతో కొంత పుణ్యం చేసుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనుకునేటువంటి వారికి కార్తీక మాసం ఉత్తమమైన మాసం అని శాస్త్రాలు తెలియజేసాయి. ముఖ్యంగా కార్తీక మాస వైశిష్ట్యం గురించి మనకు చెప్పినటువంటిది ఏదైనా ఉందంటే అది కార్తీక పురాణం. కార్తీక పురాణం 30 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 30 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విషయం చెప్తుంది. అయితే కార్తీక మాసం యొక్క విశేషాలు చెప్పే ముఖ్యమైన అధ్యాయాల్లో మొదటి 10, ఆఖరి 4 లేదా 5 అధ్యాయాలు, ఈ 15 అధ్యాయాల్లో కార్తీక మాస ప్రాముఖ్యత మొత్తం తెలుస్తుంది. మొదటి 10 అధ్యాయాల్లో కార్తీక మాసం అసలు ఎలా, దాని విశేషం ఏమిటి, రెండోది దీపాల ప్రాధాన్యత ఏమిటి, కార్తీక స్నాన మహిమ ఏంటి, కార్తీక దాన మహిమ ఏమిటి, కార్తీకంలో ఉసిరి వృక్షం యొక్క మహిమ ఏమిటి, కార్తీక దీపాల మహిమ ఏంటి, కార్తీక కావేరీ స్నాన మహిమ ఏంటి, ఇవన్నీ కూడా మనకి మొదటి 10 అధ్యాయాల్లో చెప్పబడ్డాయి. ఇంకా ఆఖరి 5 అంబరీషుని యొక్క కథ. అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం, ఆయనకి దూర్వాసుడి ద్వారా కలిగినటువంటి శాపం, అలా మనకి దశావతారాలు ఎలా ఏర్పడ్డాయనేది కూడా ఆ కార్తీక పురాణంలో చెప్పబడుతుంది. ఇటువంటి విశేషమైనటువంటి కార్తీక పురాణాన్ని ఈ మాసం మొత్తం చదువుకోవాలి. కార్తీక పురాణంలో చెప్పిన ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని ఆ యొక్క విధి విధానంలో కార్తీక మాసాన్ని ఆచరించాలి. అయితే కార్తీక మాస ప్రాధాన్యతలో మనం అసలు ఏం చేయాలి అంటే, కార్తీక మాసంలో ఉల్లిపాయ కూడా తినకుండా ఉండమని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే సాత్వికంగా ఉండాలి, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించమని శాస్త్రం చెప్పింది. దీనివల్ల ఇలా సాత్వికమైనటువంటి ఆహారం స్వీకరించడం వల్ల భక్తి భావనతో, ఆధ్యాత్మిక చింతనతో మోక్షం వైపు అడుగులు వేసేటువంటి ఆయనకి ఈ కార్తీక మాసం ఉపయోగపడుతుందని శాస్త్రం. ఇక రెండోది, ఈ కార్తీక మాసంలో విశేషంగా ఆహార నియమాలతో పాటు శుచిగా శుభ్రంగా ఉండాలి. అందుకని కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం ఆచరించాలి. ఖచ్చితంగా కార్తీక స్నానం అని ఆచరించాలి. స్నానం ఆచరించడం అంటే సంకల్ప సహిత స్నానం. అలాగే కార్తీక మాసంలో నదులలో, సముద్రంలో లేదా తటాకాలలో స్నానం ఆచరించమన్నారు. చాలామంది నదులలో తటాకాలలో స్నానం అంటే ఇవి పుణ్య స్నానాలు. పుణ్య స్నానాలు అంటే సబ్బులు, షాంపూలు వేసుకుని వెళ్ళి చేసే స్నానాలు కాదు. ఇంటిలోనే